ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను ఎస్ పూర్ణచంద్రరావు, నిర్వాహకుడు, ప్రగతి విద్యా సంస్థలు, అవనగడ్డ, పామర్రు, కృష్ణా జిల్లా. ఈరోజు మన పామర్రులో నిర్వహిస్తున్నటువంటి ఇంటర్ డిగ్రీ ప్రగతి మహిళా అకాడమీ సంబంధించిన వివరాలు ఇవ్వడం కోసం మేము ముందుకు రావడం జరిగింది. ఇది మీ అందరికీ తెలుసు, అవనగడ్డలో 30 ఏళ్ల పాటు ప్రగతి ఇన్స్టిట్యూషన్ నడిపించి పామర్రులో ఆడపిల్లల కోసం ఒక 40 ఏకర్స్ క్యాంపస్లో హాస్టల్ కట్టుకుని ఇక్కడే మేము కూడా షిఫ్ట్ ఇక్కడే ఉంటున్నాం అని చెప్పేసి. అయితే ఇది డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షల కోసం ఆడపిల్ల క్యాంపస్ అవడంతో పాటుగా కొంత విభాగాన్ని ఇంటర్మీడియట్ డిగ్రీ కోసం 2019 నుండి ఇక్కడ మనం ప్రారంభించి నడిపించడం జరిగింది. ఈ ఇంటర్ డిగ్రీ విషయాలకు సంబంధించి సమాజం అంతా కూడా అసలు ఎందుకోసం పెట్టారు, ఏంటి, ఏమి జరుగుతుంది, ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి అనేక రకాల ప్రశ్నలు అడుగుతుంటారు. దీనికి సమాధానంగా ప్లస్ అడ్మిషన్స్ గురించి వివరాలు కూడా చెబుదామన్న ఉద్దేశంతో ఈ విషయాలు మీతో ప్రస్తావిస్తున్నాను. ముఖ్యంగా పామర్లో ప్రగతి స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్ డిగ్రీ అనే విషయానికి ఎంతో అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మేము ఇక్కడ నడిపించడం జరుగుతుంది. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే, అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఉండగానే పోటీ పరీక్షలకి సమర్థవంతంగా కోచింగ్ ఇచ్చి వాళ్ళని పెందలకాడ ఎర్లీగా లైఫ్లో సెటిల్ అయ్యేలాగా చేయాలన్నదే నా ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇంటర్మీడియట్లో ఏమి సాధించామనే విషయంలో, ఇంటర్మీడియట్లో ఇప్పటి వరకు జరిగినటువంటి బ్యాచెస్లో 100% రిజల్ట్ సాధించడం, అట్లాగే 98%, 99% అంటే 1000కి 988, 990 మార్కుల వరకు కూడా మన మార్కులు సాధించడం జరిగింది. అట్లాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో లేటెస్ట్గా లాస్ట్ ఇయర్ 470కి 467 మార్కులతో, అంటే 99.5% మార్కులతో ఆల్మోస్ట్ స్టేట్ టాప్ ర్యాంక్గా సాధించడం జరిగింది. అట్లాగే ఎంసెట్లో, మెయిన్స్లో కోచింగ్ ఇస్తున్నాం. ఇదివరకు ఓన్లీ ఎంసెట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మెయిన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే లాస్ట్ ఇయర్ నుండి బైపీసీ కూడా స్టార్ట్ చేసి నీట్ కోచింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఈ మెయిన్స్, బైపీసీలో, నీట్ ఇలాంటి వాటిలో కూడా రిజల్ట్ సాధించడానికి గట్టి కృషి చేస్తున్నాం. ఎంసెట్కి వచ్చేసరికి మంచి పేరున్నటువంటి కాలేజీల్లో జాయిన్ అయ్యే విధంగా ఒక మాదిరిగా మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. 5000, 7000, 10,000 ఇలాంటి ర్యాంక్స్తో. అయితే మన స్టూడెంట్స్ ఎవరైతే మన దగ్గర జాయిన్ అయ్యారో వాళ్ళతో పాటు బయట స్కూల్స్లో చదివినటువంటి పిల్లలు, వేరే కాలేజీల్లో వెళ్ళినటువంటి వాళ్ళకంటే మన పిల్లలకి చాలా మంచి ర్యాంక్స్ రావడం జరిగింది. దీన్ని ఇంకా మరింత అభివృద్ధి చేసి ఇంకా మంచి టాప్ ర్యాంక్స్ సాధించడం కోసం ప్రణాళికలు మార్చుకుంటే ఇంకా కొంచెం గట్టిగా కృషి చేసే ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే డిగ్రీ మొదటి బ్యాచ్లో స్టార్ట్ చేసినటువంటి పిల్లలందరూ కొద్దిమంది ఎంబీఏకి, ఎంసీఏకి అలాంటి వైపు వెళ్ళటం జరిగింది. అతి కొద్దిమంది ఫారిన్ ఎడ్యుకేషన్ కూడా వెళ్ళటం జరిగింది, అదర్ కంట్రీస్. అట్లాగే ఒక 4-5కి ఆల్రెడీ గవర్నమెంట్ పోస్టులు, అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే డిగ్రీ అవుతూ ఉన్న టైంలోనే ముఖ్యంగా 3కి కోర్టులో పోస్టులు, ఒక పాపకి గ్రూప్ 4లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పోస్ట్ కూడా రావడం జరిగింది. దాంతోపాటు ఈ కానిస్టేబుల్ లాంటి చిన్న పోస్టులు రాసిన వాళ్ళకి ఈవెంట్స్లో పాస్ అయ్యి ఇప్పుడు మళ్ళీ మెయిన్స్ రాయడానికి రెడీగా ఉన్నారు. అట్లాగే మన గ్రూప్ 2 అందరికీ తెలిసిన వార్తే, 32 మంది అటెంప్ట్ చేస్తే 31 మంది ఫిలిమ్స్ పాస్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు మెయిన్స్ రాస్తున్నారు. వాళ్ళు మంచి రిజల్ట్ అందిస్తారని చెప్పేసి ఆశాభావంతో ఉన్నాం. త్వరలో రిజల్ట్ రావాలి. అట్లాగే ఊరికే డైట్ సెట్ అటెంప్ట్ చేశారు, వెళ్ళే ఉద్దేశం లేకపోయినా. దాంట్లో ఆల్మోస్ట్ స్టేట్ ఫస్ట్లు, సెకండ్లు, థర్డ్లు ఇట్లా ఒక 50 లోపులో ర్యాంకులే ఒక 25-30 వరకు రావడం జరిగింది. అంటే ఇవన్నీ చూసుకోవడం ఏంటంటే, ఈ ఎస్ఎస్సి తర్వాత రైల్వే, బ్యాంకింగ్ ఇవన్నీ కూడా అటెంప్ట్ చేస్తున్నారు. దగ్గరగా పోస్టులు కొట్టడానికి సిద్ధమైన స్థితిలోకి వచ్చున్నారు. త్వరలో ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి, అంటే ఈ రిజల్ట్లు ఫ్రూట్ఫుల్ అయ్యి జాబ్లో జాయిన్ అవ్వడానికి పిల్లలందరూ కూడా మంచి కృషి చేస్తున్నారు. ఇంకా ఉన్న కొద్దీ రకరకాల మెలకువలు తెలుసుకొని డిగ్రీ అయినటువంటి 1-2 సంవత్సరాల లోపులోనే వాళ్ళు ఒక మంచి జాబ్ కొట్టేలాగా చాలా తీవ్రమైనటువంటి వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు మేము కంప్లీట్గా తెల్లవారుజాము 4:30 దగ్గర నుండి రాత్రి 10 o'clock వరకు, 9:30 వరకు కూడా ఆ పిల్లలతోనే ఆ కార్యక్రమాల్లో నేను ఎంతో సంపూర్ణంగా మునిగి ఆ పని చేస్తూ ఉన్నాను. అయితే ఇది దేనికోసం అంటే, నేను మొదట్లోనే మీకు కొన్ని వీడియోస్లో చెప్పున్నాను. ఒకటి అకాడమిక్ ఎక్సలెన్స్, అంటే ఇంటర్ డిగ్రీ చెప్పేసిన సబ్జెక్టుల్లో టెక్స్ట్ బుక్ బేస్డ్గా లోతుగా చెబుతూ
తర్వాత చివరి దశలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి మారడం. అట్లాగే కాంపిటేటివ్ విన్నింగ్ అంటే ఇటు ఎంసెట్, నీట్, మెయిన్స్ వైపు కానివ్వండి, లేదటు ఆల్ కాంపిటేటివ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏ పోస్ట్కైనా వెళ్ళడానికి కావాల్సినటువంటి ఈ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీషు, గ్రామరు ఇలాంటి సబ్జెక్టులన్నీ చెప్పడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే అంటే కాంపిటేటివ్ విన్నింగ్ సంబంధించినటువంటిది. అట్లాగే మూడోది గుడ్ హెల్త్ అంటే పొద్దునే యోగా చేయటం, రన్నింగ్ ఇలాంటివి చేయటం, ఆటపాటల ద్వారా, తర్వాత యాక్టివిటీస్ కరసాము లేదంటే హార్స్ రైడింగ్ ఇలాంటి రకరకాల యాక్టివిటీస్ ద్వారా పిల్లల్ని ఉత్సాహంగా అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొనింపజేయడం కానీ, తద్వారా మంచి హెల్త్ ఉన్నటువంటి పిల్లల్ని తయారు చేయడం అనేటటువంటిది మూడో ధ్యేయం అయితే, నాలుగోది వాళ్ళకి మంచి విషయాలు చెబుతూ జీవితం మీద అవగాహన కలిగించి ఒక మంచి నైతికతతో జీవించేలాగా గట్టి ప్రయత్నం చేయటం. ఇదే 4 ధ్యేయాలతో సంపూర్ణంగా వర్క్ చేస్తున్నాం. పిల్లలందరూ కూడా బాగా ఇప్పుడిప్పుడే అలవాటు బాగా కష్టపడటంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. కాకపోతే ఇవాళ సమాజంలో ఉన్నటువంటి పొజిషన్ ఏంటంటే పిల్లలు బాగా గారాభాలతో పెరగడం మూలంగా హాస్టల్ లైఫ్లో అడ్జస్ట్ అవ్వడానికి చాలా ట్రబుల్ పడుతున్నారు ఎక్కడ చూసినా. అయినప్పటికీ దగ్గర పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు చూసుకుంటూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే ఇక్కడ బయట ప్రపంచానికి మనకున్న డిఫరెన్స్ ఏంటంటే మేము భార్య భర్తలు ఇద్దరం కూడా ఇన్ని అనుభవాలు ఉండి ఇంత పూర్తి డెడికేషన్తో వాళ్ళతోనే ఉండి చేయటం, ప్రతి నిమిషం వాళ్ళ కష్టకాలు ఏంటో తెలుసుకోవడం, ఏ అనారోగ్యం వచ్చినా దగ్గరుండి మేము జాగ్రత్తగా ట్యాకిల్ చేయడం చేస్తున్నాం. సో ఇది చాలా సక్సెస్ఫుల్గా మంచిగా ప్రోగ్రాం జరుగుతుంది. ఈ సందర్భంగా మన ఓల్డ్ స్టూడెంట్స్ కానివ్వండి, శ్రేయోభిలాషులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, నేను కోరేది ఏంటంటే ఈ విషయాన్ని మనం కార్పొరేట్ స్టైల్లో పిఆర్ఓలు పెట్టి ఇంటింటికి వెళ్ళి బలవంతంగానో బతిమలాడో తీసుకురావటం ఆ జోలికి పోవటం లేదు. కాబట్టి మీ మౌత్ పబ్లిసిటీ ద్వారా, గతంలో ఎట్లయితే డిఎస్సి అంతా కూడా మనకి ఎక్కువ మౌత్ పబ్లిసిటీ ద్వారానే సక్సెస్ కావడం జరిగింది, మీ సహకారంతో మౌత్ పబ్లిసిటీ ద్వారా మీరు 10 మందికి తెలియపరిచి నాకు ఈ విషయంలో ప్రత్యేకంగా సహకరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈ పేరెంట్స్ అందరికీ తెలియపరిచే ఒక సూచన ఏంటంటే వాళ్ళ హాస్టల్ లైఫ్ ఒక రకంగా చాలా ప్రమాదకరం, ఒక రకంగా చాలా ఉపయోగం. ఏమిటి అంటే హాస్టల్లో కొంచెం ఈ అల్లరి చిల్లరగా ఉండే పిల్లలు కానివ్వండి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండే పిల్లలు కానీ ఇలాంటి వాళ్ళు ఉండటం మూలంగా మంచి పిల్లలు కూడా పాడైపోవడానికి అవకాశం. సో దీనికి చాలా కౌన్సిలింగ్ అవసరం, చాలా దగ్గర పెట్టి చూడటం అవసరం. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి తారతమ్యాలన్నీ సరి చేసుకుంటూ చాలా వాళ్ళని అనుభవంతో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అట్లాగే ఉపయోగం ఏంటంటే ఇంటి దగ్గర ఉండిపోవటం మూలంగా సెల్ ఫోను, టీవీలు ఇలాంటి టచ్ లేకపోవటం మూలంగా ఎక్కువ టైం చదువుకోవడానికి హాస్టల్ లైఫ్ చాలా ఉపయోగం. కానీ పాడవడానికి ఎక్కువ అవకాశాలు, ఇటు బాగుపడడానికి ఎక్కువ అవకాశాలు. సో ఇదంతా కూడా మేనేజ్మెంట్ దగ్గరుండి చేసుకోవటం మూలంగా మాత్రమే సాధ్యమవుతుంది. సో హాస్టల్లో జాయిన్ చేసేటటువంటి పేరెంట్స్ పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని ఎన్నో జాగ్రత్తలు చూసే జాయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి మేము మా తరఫున ఇస్తున్న హామీ ఏంటంటే మీరు జాయిన్ చేసినటువంటి పిల్లల్ని ఎక్కడ ఏ చెడ్డ విషయాలు రాకోకుండా మీరు బంగారాన్ని మాకు ఇస్తే మేము గ్రహం తయారు చేసేలాంటి పరిస్థితుల్లోనే పంపిస్తామని చెప్పేసి మేము దగ్గరుండి 24 hours ఇదే పనిలో చేస్తాం కాబట్టి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. సో దీనికి నా తరఫున మన ఓల్డ్ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే మిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, ఎవరైనా సరే ధైర్యంగా ఈ సమాజంలోని ఏ పేరెంట్కైనా మాటిచ్చి వాళ్ళని జాయిన్ చేయడానికి నాకు కోఆపరేట్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. తర్వాత ఈ ప్రోగ్రామ్స్లో ఇంకా ఎన్నో డెవలప్మెంట్స్ తీసుకొని రాబోయే రోజుల్లో ఇంకా ఉత్తమైనటువంటి ఫలితాలు సాధించడానికి నేను నా వంతు కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తూ ఈ ఇంటర్ డిగ్రీ ప్రాజెక్ట్ని ఇంకా చాలా క్వాలిటీ వైపు, ఇంకా వనరులు కానివ్వండి, లేదంటే ఇంకా ప్రాజెక్ట్స్ కానివ్వండి, దాని చేసే తీరులో కానివ్వండి, ఇంకా చాలా డెవలప్మెంట్స్ తీసుకోవడానికి మేము గట్టి కృషి చేస్తున్నాం కూడా. సో ఈ విషయంలో ఆల్రెడీ సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరింత ఈ సహకారాన్ని నాకు ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తారని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటూ ధన్యవాదాలు.